హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నేను టమాటో పప్పు చేశాను, బాగా వచ్చింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా చేస్తే టమాటో పప్పు బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. దానికోసం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు వేగిన తర్వాత వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయలు అలానే వేసుకో. చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటే పప్పు బాగుంటుందండి. నేను చాలా పప్పుల్లో ఇలానే వేస్తూ చేస్తాను, బాగుంటుంది పప్పు, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇవి బాగా వేగాలండి, కొంచెం పచ్చివాసన పోవాలి. ఉల్లి ఇంకా వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో మనం టమాటాలు యాడ్ చేసుకోవాలండి. నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కరివేపాకు ఇంకా ఒక ఉల్లిపాయ ఉంటే అది వేసానండి. అవి కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కల్ని మగ్గనివ్వాలండి. దానికోసం కొంచెం సాల్ట్ వేసి మూత క్లోజ్ చేసి పెడితే టమాటా ముక్కలు తొందరగా మగ్గుతాయండి. ఈరోజు శివరాత్రి స్పెషల్స్ ఏంటండి, కామెంట్ చేయండి. ముక్కలు మగ్గిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు కారం వేసుకోవాలండి. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. నేను ఇక్కడ తక్కువ వేసాను, పప్పులో కొంచెం కారం ఎక్కువ పడుతుంది. కారం వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలండి. కారం మగ్గితేనే బాగుంటుంది, లేదంటే కొంచెం ఘాటు ఎక్కువ తెలుస్తుందండి. కారం మగ్గిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు పప్పు యాడ్ చేసుకుందామండి. ముందుగానే ఉడికించి పెట్టుకున్న పప్పు అండి. పప్పు కన్సిస్టెన్సీ అనేది మీరు తినేదాన్ని బట్టి చేసుకోండి. మేము తినేదాన్ని బట్టి కన్సిస్టెన్సీ వేసుకున్నాను. వాటర్ వేసుకొని పప్పు వేసుకున్నానండి. ఇది కొంచెం ఉడకాలండి, ఒక 4-5 మినిట్స్ ఉడికితేనే పప్పుకి మసాలా అంతా కారం అన్ని బట్టి పప్పు టేస్ట్గా వస్తుంది. మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. పప్పు కూడా దగ్గరికి వస్తుంది, ఇంకా టేస్ట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఇంకా కొత్తిమీర వేసుకోండి. మీకు కరివేపాకు ఇప్పుడు వేస్తే నచ్చకపోతే పోపులోనే వేసుకోండి, ఇలా వేస్తే కూడా బాగుంటుంది. పప్పుని కొద్దిసేపు ఉడకనివ్వాలండి, ఒక 1 మినిట్ అలా. తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అంతే అండి, సింపుల్గా టమాటా పప్పు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.